భారత్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో నెల రోజుల్లో 52% పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ అయింది. భారత్లోనూ కరోనా కేసుల పెరుగుదల కలవరం పెడుతోంది. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో 7 నెలల గరిష్టానికి కోవిడ్ కొత్త కేసులు చేరాయి. మే 21 నుంచి అత్యధికంగా కోవిడ్ కేసులు 3000 మార్కును దాటి 3420కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. JN1 సబ్ వేరియంట్ కేసుల పెరుగుదలపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. కరోనా వల్ల 4 మరణించారు. కేరళలో 2, రాజస్థాన్, కర్ణాటకలలో ఒక్కో మరణం సంభవించింది. దీంతో మరణాల సంఖ్య 5033,332కు చేరింది. మరణాల రేటు 1.18%గా నమోదైంది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లుగా ఉంది. అయితే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డేటా ప్రకారం 17 రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. వాటిలో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలున్నాయి. ఇక తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు, ఏపీలో 8 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 325 మంది కోవిడ్-19 నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,44,212కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ రికవరీ రేటు 98.81%గా ఉంది. భారతదేశంలో 752 కేసులు నమోదు కాగా 4 మరణాలు నమోదయ్యాయి. అలాగే ఆసుపత్రులకు కోవిడ్-19 RT-PCR పరీక్షను పెంచాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు భయాందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా ఫేస్ మాస్క్లు ధరించాలని కేంద్రం సూచించింది. ఇక JN1 ఒమిక్రాన్ కు సబ్ వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కొన్ని రోజుల నుంచి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, భారత్ లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో నెల రోజుల్లోనే 50% పాజిటివ్ కేసులు నమోదైనట్టు కూడా వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ చేసింది. భారత్ లోను కరోనా కేసులు పెరుగుదల కలవర పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో 7 నెలల్లో గరిష్టానికి కొత్త కేసులు కూడా చేరాయి. మే నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 3000 మార్కే ఉంటే ఈ నెల రోజుల్లోనే దాదాపు 3420 కేసులు పెరిగినట్టు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్, ప్రభుత్వ దాఖలలో వారానికి 2 రోజులుగా ఓపీకి వచ్చే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొద్ది నెలల క్రితం వరకు కోవిడ్ కేసులు తగ్గడంతో ఎక్కడికక్కడ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడం కూడా నిలిపివేశారు. మళ్ళీ కోవిడ్ కేసులు, వైరస్ ప్రభావంతో పరీక్షలు స్టార్ట్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఎవరు ఇంతవరకు హాస్పిటల్ అడ్మిట్ చేయవలసిన పరిస్థితి అయితే కాలేదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా 4 నుంచి 5 లక్షల వరకు కూడా కోవిడ్ కారణంగా కూడా మరణించడం జరిగింది. దీని ప్రమాద తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, తరచూ కూడా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. మాస్కులు ధరించాలని కూడా చెప్తున్నారు. ఈ నెల 14 నుంచి 22 వరకు తేదీ వరకు హైదరాబాద్ మొత్తం 25 కోవిడ్ కేసులు నమోదైనట్టు కూడా ఇప్పటికే నీలపూర్ లో 2 నెలల శిశువుకు కూడా కరోనా సోకినట్టు తెలవడం జరిగింది. మరో 14 నెలల బాలుడు కూడా కోవిడ్ సోకడంతో వాళ్ళకి ప్రత్యేకమైన వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ నిర్ధారణ పరీక్షలు అయితే పెంచినట్లు వైద్య వర్గాలు తెలుస్తున్నాయి. కొత్తగా సబ్ వేరియంట్ JN1 ఉనికి ఉందా లేదా అనేది ఇప్పుడే ఖచ్చితంగా నిర్ధారణకు రాలేమని కూడా విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. కొద్ది రోజులు గడిస్తే కానీ పరిస్థితి స్పష్టం కాదని కూడా అంటున్నారు. కేరళ, ఉత్తరప్రదేశ్ తో పాటు కొత్త వేరియంట్ కేసులు బాగా పెరుగుతున్నాయని వైద్య శాఖ అప్రమత్తం చేసింది. ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క రకంగా వారం 10 రోజుల నుంచి మైల్డ్ కేసులు చూస్తున్నట్టు వైద్య అధికారులు అయితే తెలుస్తున్నారు. కొంతమంది కరోనా లక్షణాలు కనిపించడంతో ఎవరికి వారే ముందుగా పరీక్షలు చేయించుకొని ఆసుపత్రి వైద్యుల సలహాల కోసం వస్తున్నారు. పాజిటివ్ అని తెలియగానే వ్యక్తులు స్వల్ప లక్షణంతో ఆసుపత్రికి వస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే కేసులన్నీ మైల్డ్ గా ఉన్నట్టు కూడా ఇప్పటికే వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే గాంధీ మెడికల్ కాలేజ్ పర్యవేక్షణలో JN1 పరీక్షలు చేస్తున్నారు. కొత్త సబ్ వేరియంట్ వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం గాంధీ మెడికల్ కాలేజ్ లో పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన వారికి నమూనాలు సేకరించి గాంధీ హాస్పిటల్ ల్యాబ్ పంపిస్తున్నారు. కోవిడ్ పరీక్ష మాత్రం ఆయా ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహిస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే భారతదేశంలో మళ్ళీ
కరోనా వైరస్ అనేది కొంచెం వ్యాప్తి చెందినట్టే మనకు అనిపిస్తుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదని వైద్య శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో వైరస్ పడిన వారికి ఈ ఇబ్బంది మళ్ళీ వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సరైన ఆహారాన్ని అదేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని కూడా వైరస్ డాక్టర్ పరిస్థితి మనకు అనిపిస్తుంది. కౌండిన్య, వైద్య శాఖ అధికారులు చెప్తున్నట్టు ఒకవేళ పెద్ద డేంజర్ కాదు, పర్వాలేదు అని చెప్పినా కూడా మరణాల రేటు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. అసలు కోవిడ్ మరణాల రేట్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే మనం కేరళలో చూసుకుంటే ఇప్పటికే 2-3 చనిపోయినట్టు కూడా వైద్యులు తెలుస్తున్నారు. ఇప్పటికైతే తెలంగాణలో ఎలాంటి మరణాలు అయితే సంభవించలేదని చెప్పొచ్చు. కొత్త వేరియంట్ కారణంగా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రత్యేకమైన వార్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు, పరికరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటు గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఫీవర్ నీలఫోర్ హాస్పిటల్ కూడా వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో 50 పడకలు కావచ్చు, చెస్ట్ హాస్పిటల్లో 20, ఫీవర్ హాస్పిటల్ 20, ఉస్మానియా హాస్పిటల్ 5, నీలఫోర్ హాస్పిటల్లో 20 పడకలు సిద్ధం చేశారు. మరోవైపు చూసుకుంటే పిహెచ్ఎస్ జిల్లాలో ఉన్న పిహెచ్ హాస్పిటల్ కూడా మళ్ళీ కోవిడ్ టెస్టులను కూడా ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని కూడా చెప్తున్నారు. కాకపోతే ఇటు కేరళ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో కొంచెం మరణాల రేటు ఎక్కువ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు తెలంగాణ ఎవరు కూడా మరణించిన పరిస్థితి మనకు కనిపించడం లేదు. కాకపోతే ప్రజలందరూ తప్పకుండా బయట తిరిగే వారందరూ కూడా తప్పకుండా మాస్క్ ధరించాలని కూడా వారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆరోగ్యమైన ఫుడ్ కావచ్చు, అదేవిధంగా కలుషిత నీరు కావచ్చు, అదేవిధంగా గాలి, ఇప్పుడు చలికాలం కావచ్చు, గాలి కూడా ఇటు ఎక్కువ కరోనా కేసులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాస్క్ తప్పనిసరిగా వాడితే ఎలాంటి ప్రాణాపాయ స్థితి ఉండదని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.